తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. దీని ద్వారా విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లు సైతం శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లులు శాసనమండలి ఆమోదించిన అనంతరం పార్లమెంట్ ఆమోదానికి పంపనున్నారు. మొత్తం 5 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. తెలంగాణ వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు విద్యా సంస్థల్లో సీట్లు, రాష్ట్ర సర్వీసుల్లో నియామకాలు, గ్రామీణ పట్టణ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లులు రెండింటినీ కలిపి సభలో చర్చించారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కేసీఆర్ కు బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నా మనమందరం వీలైనంత త్వరగా ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత సాధించుకుందామని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐతో పాటు అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని పోతామన్నారు. ఏ వివాదాలకు తావు లేకుండా బలహీన వర్గాలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని చెప్పారు. బీసీలకు విద్యా ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు సాధించేందుకు తాను నాయకత్వం వహిస్తానని ఈ సభా నాయకుడిగా మాటిస్తున్నా అన్నారు. అంతటితో ఆగకుండా ప్రధాని మోదీకి లేఖ రాశారు సీఎం. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని, అఖిలపక్షంతో వచ్చి కలిసేందుకు అనుమతించాలని లేఖ తెలిపారు. ఇక తెలంగాణ అఖిలపక్ష నేతలతో కలిసి మీట్ అయ్యేందుకు అపాయింట్మెంట్ రిక్వెస్ట్ చేశారు సీఎం. రిజర్వేషన్ బిల్లులకు కేంద్ర మద్దతు కోసం అపాయింట్మెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్పష్టంగా పారదర్శకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటి రాష్ట్రంగా కులగణన, సామాజిక, ఆర్థిక, అదేవిధంగా ఉపాధి, విద్య, రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి ప్రభుత్వం ఒక పకడ్బందీ సర్వే చేసింది, లెక్కలు తెచ్చింది. కాబట్టి ఈ లెక్కలు 100% కరెక్ట్. అధ్యక్ష, సభానాయకుడిగా నేను మాట ఇస్తున్నా, 100% ఈ లెక్క కరెక్టు. ఈరోజు ఈ లెక్కల ప్రకారం 56.36% బలహీన వర్గాల లెక్క తేలింది. ఆ 56.36% ఉన్న బలహీన వర్గాలకు 42% విద్యా ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయాలలో రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తున్నాం. ఆ తీర్మానాన్ని ఈరోజు ఈ బిల్లు ఈరోజు సభలో ప్రవేశపెట్టిన ఇది తీర్మానం కాదు అధ్యక్ష, ఇది బిల్లు, చట్టబద్ధత కల్పిస్తున్నాం. గతంలోనే మనము తీర్మానం చేసుకున్నాం, రెజల్యూషన్స్ పాస్ చేసి పంపించినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, ప్రైమ్ మినిస్టర్. మనందరం కలిసికట్టుగా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్దాం. పార్లమెంట్ జరుగుతుంది, బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. మనం వీలైనంత తొందరగా మిత్రులు పాయల శంకర్ గారిని, మహేశ్వర్ రెడ్డి గారిని, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ ఇప్పించండి. ఎంబడే నేను చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్కు లేఖ పెట్టండి. ఆ కాపీని మన ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక కాపీని కూడా మార్క్ చేయండి. తక్షణమే మనం ప్రధానమంత్రి గారిని కలిసి చట్టసభలలో బలహీన వర్గాల యొక్క రిజర్వేషన్లను మార్పులు చేయడానికి, పెంచడానికి, అవసరమైన సవరణలు చేయడానికి వారిని ముందుకు నాయకత్వం వహించాల్సిందిగా మోడీ గారి దగ్గరికి తీసుకువెళ్లాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన శ్రీ రాహుల్ గాంధీ గారి దగ్గర నేను సమయం తీసుకుంటున్నాను, నేను బాధ్యత తీసుకుంటా. మా పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారిని, శాసనమండలి సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసేటట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. ఈ అంశాన్ని ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే దీన్ని ఆమోదించే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్దాం అధ్యక్ష.